వెల్కమ్ టు మీటీవీ న్యూస్. కౌంటింగ్ రోజున అలర్లకి టీడీపీ కుట్ర. పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గుండాలు అయినా ఇలాంటి చర్యలు తీసుకొని ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరు. ఈసీఐకి విరుద్ధంగా సీఈఓ ఆదేశాలు ఇవ్వడం ఏంటి? మంత్రి మేరుగు నాగార్జున. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట అనే విధంగా ఆ పార్టీ అనేక రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి సంబంధించి హక్కులు భంగం కలిగే విధంగా ప్రవర్తించిన తీరును కూడా గమనించాం. తద్వారా రాష్ట్రంలో ఎన్నికలు చాలా దారుణంగా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నికలు జరిగిన తీరు కూడా ప్రజలందరూ చూశారు. చివరికి ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల్ని ఎంత ఇరకాటం పెట్టాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు, దాడులు, అఘాయిత్యాలు చూశాం. పర్టికులర్గా పేద ప్రజల మీద దాడులు చేస్తే ఎన్నికల కమిషన్ కానీ పోలీసు వ్యవస్థ కానీ నిమ్మకు నీరెత్తినట్టుండి వారి మీదే కేసులు పెట్టిన తీరు కూడా చూశాం. ఒక ప్రక్క ఎన్నికల ప్రాసెస్ అంతా దరిదాపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలి ఉన్నటువంటి కౌంటింగ్ ప్రొసీజర్ని చాలా రకాలుగా డివియేట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తున్న తరుణంలో వారిచ్చినటువంటి ఉత్తరాన్ని ఆధారంగా తీసుకొని భారతదేశ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఎన్నికల నియమ నిబంధనలు ఒకటిగానే ఉండాలి. ఏ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయినా దాని మీద ఆధారపడి ఎన్నికల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు ఇచ్చినటువంటి కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో కౌంటింగ్ జరిగే తీరు, పోస్టల్ బ్యాలెట్ విషయం కానీ లేకపోతే కౌంటింగ్ కానీ, పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా పారదర్శకంగా కేంద్ర ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. అలా కాకుండా ప్రత్యేకంగా ఒక తాకీదు ఇచ్చి ఇలా చేయాలి అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఓటుని సీక్రెసీ అనేది లేకుండా బయటపెట్టి ఎవరు ఓటేశారు, ఎవరికేశారు అనేది చెప్పే విధంగా ఇచ్చినటువంటి నిబంధనలను పాతరేసే విధంగా మరి వీరు ఆదేశాలు ఇవ్వటం అనేది చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలా. కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారమే ఎన్నికల కౌంటింగ్ జరగాల. అలాగే బ్యాలెట్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంటింగ్ మొదలయ్యాలా. లేకపోతే అనేక అనర్థాలు వస్తాయి. ఇప్పుడు స్పెసిఫిక్ సిగ్నేచర్ అనేది రకరకాలుగా ఉంటుంది, అన్నీ ఒక రకంగా ఉండదు. నాని గారు చెప్పినప్పుడు స్ట్రోక్ డిఫరెన్స్ రావచ్చు, లేకపోతే ఎక్కువ పెట్టడం వల్ల చాలా తప్పులు కూడా రకరకాలు ఉండొచ్చు. దానిని ఆధారంగా ఆర్ఓ డిసిషన్ తీసుకోవాలంటే ఇది ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు అవుతుందా? అందుకనే తక్షణమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెనక్కి తీసుకొని కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారం